హాయ్ ఫ్రెండ్స్, కందిపప్పు పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి. కందిపప్పు పౌడర్ని తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర. ఇప్పుడు ఒక్కొక్క బాండి తీసుకొని దానిలో కందిపప్పు వేసుకోవాలి. సిమ్లో పెడుతూ ఇలాగా వేపుకుంటూ ఉండాలి. ఇలాగా దోరగా వేపుకోవాలి. అంటే మరీ బ్రౌన్గా కాదు, వేడిగా ఇలా అన్నీ చక్కగా బ్రౌన్ కలర్లో వేగేటట్టు వేపుకోవాలి. ఇలా దోరగా వేపుకోవాలి. చూసారా, ఈ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇవి చల్లారేంత వరకు ఉంచుకోవాలి. ఎండుమిర్చి తీసుకొని కొంచెం దోరగా వేపుకోవాలి. ఇవి కూడా కొంచెం బ్లాక్గా కాకుండా కొంచెం వేడెక్కేటట్టు, మనం మిక్సీలో వేసినప్పుడు గుండ అయిపోయేటట్టు మనం దీన్ని ఇలా వేపుకోవాలి. ఇలా వేడెక్కేంత వరకు ఇలా వేపుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోండి, బాగుంటుంది. స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని కళాయి వేడిగా ఉంటుంది కదా, కొంచెం వరకు దీన్ని ఇలా వేపుకుంటూ ఉండాలి. వీటికి ఉన్న మూడికలు తీసేయాలి. తీసేస్తే ఇప్పుడు ఈ పౌడర్ ఇవి ఉన్నాయి కదా, ఎండుమిర్చి అవన్నీ ఉన్నాయి. మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి ఇవన్నీ కూడా కందిపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకొని మనం మిక్సీ చేసినట్లయితే ఈ విధంగా పౌడర్ అవుతుంది. ఇది చూసినప్పుడు కొంచెం గరుగ్గా ఉన్నప్పుడు దీన్ని మనం ఒక కంటైనర్లోకి తీసుకోవాలి. తర్వాత అన్నంలో దీన్ని నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ కంది పౌడర్ రెడీ. థ్యాంక్ యూ.